హైదరాబాద్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుట్ట కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమానికి నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని వైఎస్ఆర్ గారితో ఆయనకున్న అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి మన అందరం కూడా ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసిన మన వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గురించి చెప్పాలనుకుంటే అటువంటి నాయకుడిని మళ్ళా రాజకీయాల్లో చూడమనేది మాత్రం మనం ఖచ్చితంగా అనుకోవాల్సిన అవసరం ఉంది. నేను మొట్టమొదటిసారి 1985లో ఎమ్మెల్యేగా పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఆయనతో పోటీ టికెట్ తీసుకొని పాణ్యం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఆయన పక్కన కూర్చున్న తర్వాత అన్న నేనే పాణ్యం నుంచి గెలిచానంటే ఆ రోజు టికెట్ తీసుకుపోయి నువ్వు ఖచ్చితంగా గెలిచి వచ్చినందుకు ఆ రోజు నన్ను అభినందించిన విషయం ఈనాటికి కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు వరకు కూడా మర్చిపోలేని పరిస్థితి. కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గురించి మాత్రం ఆయన నమ్ముకునే కార్యకర్తను నాయకుడిని ఏనాడు కూడా విస్మరించని నాయకుడు అంటే మాత్రం మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము 2004లో మళ్ళా మేము 4వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పే విధంగా ఆ రోజు మా ఫ్యాక్షన్ రాజీ చేసిన నాయకుడు ఎవరు అంటే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా ఒక నాయకుడిగా మాతో ఎంత ఫ్రీగా ఉన్నారంటే, నేను మామూలుగా కొన్ని విషయాలు ఆయనతో 1986లో రాయలసీమకు సంబంధించిన వరకు లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర చేసేటప్పుడు నాకు ఈరోజు కూడా ఆ పాట వింటే మతికొచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుంది. మేము కొన్నిదేడు దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిగా వాన చినుకులు పడుతుంటే అప్పుడే రేడియోలోనే పాట రావడం, చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చెల్లికాడే సరసన ఉంటే చెప్పలేని ఆహా ఎంత వెచ్చగా ఉంటుందంటే రాజశేఖర రెడ్డి నేను ఎమ్మడి ఉండి అన్న పాట బాగా వస్తుంది చూడన్న అంటే నేను ముసలిని నాకు పనికి రాదు, యువకుని నీకే పనికి వస్తుంది అని చెప్పి అంటే అంత స్ఫూర్తిగా మాట్లాడినే నాయకుడు, అంటే అందరితో కూడా కలిసిపోయే వ్యక్తిత్వం కలిసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. చాలామంది ఫ్రీగా మేమందరం ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో ఫ్రీగా మావంటే ఈయన అంత పెద్ద ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మనం ఏదైనా మాట్లాడినా కూడా స్ఫూర్తిగా తీసుకొని అంటే అంత మనలో మాట్లాడే నాయకుడు. అటువంటి నాయకుడిని మళ్ళీ జీవితంలో నేను మాత్రం నా రాజకీయ జీవితంలో అటువంటి నాయకుడిని మళ్ళా చూడలేమనేది మాత్రం ఇంకా ఎప్పుడు కూడా ఈ రాజకీయాల్లో అటువంటి నాయకుడిని మనం చూడలేమని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తన్నిని మించిన నాయకుడిగా ఈరోజు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయాయంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు ఉచిత కరెంటు కానీ, మనకు ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు
ఇవన్నీ చేయగలిగినారంటే మాత్రం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఎన్ని రోజులు మన మనసులో స్థిరస్థాయిగా ఉండాడంటే మాత్రం మన నాయకుడు జగన్ మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మీద మనం అందరం కూడా ఆయన మీద ఎంత అభిమానం ఉందో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 2029లో గెలిపించడానికి మన అందరం కూడా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఈరోజు చూపించడం కాదు, రేపు 29 ఎలక్షన్లో మళ్ళా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఈ తెలుగుదేశం నాయకులు చేసే దౌర్జన్యాలు కానీ ఇంకొకటి కానీ ప్రతి ఒక్కటి కూడా ఎదిరించి మన నాయకుని కోసం మన పార్టీ కోసం మనం అందరం కూడా పనిచేయాలని మీకు అందరి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన వాళ్ళకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో సెలవు.